తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక దివ్య తీర్థక్షేత్రం కాశీ, వారణాసిగా జగద్విఖ్యాతం. అసి, వరుణ అనే నదులు గంగా నదిలో సంగమిస్తాయి. అసి, వరుణ నదులు మధ్యను ఉన్న ప్రదేశానికి వారణాసి అనే పేరు ఏర్పడింది. తరతరాల భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసాలకు సాకార రూపం కాశీపట్టణం. పంచక్రోశ పరిధి కలిగిన కాశీక్షేత్రం అనేక పురాణగాథలకు పుట్టిల్లు. హిందువుల అత్యున్నత ధార్మిక క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యక్షేత్రంలో కాశీ విశ్వనాథుడు, కాశీ అన్నపూర్ణలతో పాటు కొలువుదీరిన కరుణామయి కాశీ విశాలాక్షి, మహిమాన్విత తల్లిగా పూజలందుకుంటున్న శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్రలో తెలుసుకుందాం రండి. ఆది దంపతులకు భేదం లేదు. వారు ఒకరిలో ఒకరు మమేకమై ఈ సృష్టిని పాలించే దైవాలు. పరమేశ్వరుడున్న చోట తప్పక పరమేశ్వరి ఉంటుంది. అందుకే శివుడు జగదీశ్వరికి తన శరీరంలో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. కాశీలో విశ్వనాథ మందిరం అపర కైలాసంగా భాసిస్తుంది. స్వామి చెంతనే తానున్నట్టుగా ఇక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారు కాశీలోని మీరాఘాట్లో కొలువుదీరింది. ఆ దివ్యాలయ ప్రవేశం చేద్దాం రండి. తరతరాల భారతీయ ఆధ్యాత్మిక వికాసాలకు సాకార రూపం కాశీ. కాశీకి వెళ్లడం అసాధ్యంగా ఉన్నప్పుడు కాశీకి వెళ్లాలని త్రికరణ శుద్ధిగా ఎవరు భావిస్తారో అలాంటి వారికి మోక్షం లభిస్తుందని చెప్పడంలో గల ఆంతర్యం కాశీ మహత్యాన్ని చెప్పకనే చెబుతోంది. అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని అనుకుంటే చాలు. లలిత కళలకు కాణాచిగా, చేతివృత్తులకు హృదయ స్పందనగా, ఆర్ష విద్యలకు ప్రాణశ్వాసగా, హైందవ సంస్కృతికి మూలంగా నిలచిన కాశీక్షేత్ర దర్శనం ఒక ఆధ్యాత్మిక మధురానుభూతి. కాలగమనంలో అనేకసార్లు విధ్వంసమైన పునఃచిగురులు తొడిగిన ఆధ్యాత్మిక వృక్షం కాశీ. కాశీక్షేత్ర వృక్ష వేరులను సజీవంగా ఉంచుతోన్న గంగానది జలలహరులు ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలుగా, పుణ్యప్రదాయకాలుగా వేలాది సంవత్సరాలుగా మౌనంగా ప్రవహిస్తున్నాయి. కాశీ జీవన వేదం, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం, కోట్లాది భారతీయుల ప్రాణ పుణ్య సంగమం. కాశీ ఇప్పటికీ అంతుపట్టని ఆధ్యాత్మిక రహస్యాలకు నిధి. మహాపుణ్యక్షేత్రంగా భక్తజనులచే నీరాజనాలందుకుంటోన్న కాశీ పట్టణం సనాతనం, శాశ్వతం. బ్రహ్మదేవుడు సృష్టి గావించడానికి వీలుగా పరమేశ్వరుడు తన త్రిశూలాగ్రంపై నిలిపిన భూఖండమే కాశీఖండం. ప్రళయకాలంలో కూడా నాశనం చెందని ఒకే ఒక దివ్య ప్రదేశం కాశీ. కాశీక్షేత్రంలో మహేశ్వరుడు దివ్య జ్యోతిర్లింగ రూపంలో తనకు తానే ఆవిర్భవించిన స్వయం వ్యక్తమూర్తి. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు గౌరీ సహితుడై సపరివార సమేతంగా వెలసిన భక్త వాత్సల్యమూర్తి. కాశీ వందలాది ఆలయాలకు పుట్టినిల్లు. ఎన్నో మహిమాన్విత దేవాలయాలు, పుణ్యస్థలాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. కాశీలో అనేక ఆలయాలున్నప్పటికీ వీటిలో ముఖ్యమైన ఆలయంగా ఖ్యాతిగాంచిన ఆలయం శ్రీ కాశీ విశాలాక్షి ఆలయం.
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఉన్న ఈ దివ్యాలయం కాశీ విశాలాక్షి అమ్మవారి లీలా విశేషాలతో పరమ పవిత్రమయ్యింది. కాశీపట్టణంలోని మీరాఘాట్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. కాశీ విశ్వనాథ మందిరానికి సమీపంలో ఉన్న ఈ దివ్యాలయాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఈ దివ్యాలయం ప్రధాన కూడలిలో కాకుండా కాశీపట్టణంలోని పురవీధిలో అలరారుతోంది. ఇరుకైన సందుగుండా ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా కాశీ విశాలాక్షి ఆలయం చిన్నది. అయితే ప్రాధాన్యతా క్రమంలో విశేషమైన పౌరాణిక చరిత్ర కలిగినది. కాశీలోని నవగౌరిలలో ఒక గౌరిగా కాశీ విశాలాక్షిని పురాణాలు అభివర్ణించాయి. ధర్మపీఠంగా పిలువబడే ఈ క్షేత్రంలో అమ్మవారు స్వయం వ్యక్తమూర్తిగా పూజలందుకుంటోంది. ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ ఆలయ ప్రాంగణంలోని దుకాణాలలో అమ్మవారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలు సేకరించుకుంటారు. అనంతరం ఓం విశాలాక్షి మాతయే నమః అంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాంగణమంతా కూడా శ్రీ విశాలాక్షి అమ్మవారి నామస్మరణంతో మారుమ్రోగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా మారటానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్షుడు ఓ యజ్ఞం తలపెట్టి దానికి తన అల్లుడైన శివుణ్ణి దాక్షాయణిని కావాలనే పిలవకుండా నిర్లక్ష్యం చేస్తాడు. అయితే సతీదేవి తండ్రి చేసే యజ్ఞమే కదా అని శివుడు వారించినా వినకుండా దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్లి అవమానితురాలవుతుంది. అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మత్యాగం చేస్తుంది. దీనికి ఆగ్రహించిన పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి అతని ద్వారా దక్షాధ్వర ధ్వంసం చేస్తాడు. సతీదేవి మరణంతో మనోవ్యాకులుడైన పరమశివుడు సతీదేవి పార్థివ శరీరాన్ని ఎత్తుకుని ఊగిపోతాడు. దీంతో సృష్టి సమస్తం తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాన్ని ఖండిస్తాడు. అలా ఖండింపబడిన శరీర భాగం 18 ముక్కలై 18 క్షేత్రాలలో పడి అష్టాదశ శక్తిపీఠాలయ్యాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలా సతీదేవికి చెందిన ఒక శరీర భాగం ఈ క్షేత్రంలో పడిందంటారు. గర్భాలయంలో ఆశ్రిత కల్పవల్లి అభీష్ట వరసిద్ధి ప్రదాత అయిన శ్రీ విశాలాక్షి అమ్మవారు కొలువుదీరారు. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి కిరీటం, ముఖ్యర, నుదుటన కుంకుమలతో పట్టు వస్త్రాలు ధరించి ఉంటుంది. సర్వాభరణాలు, రత్న పుష్పహారాలు ధరించి నయన శోభితంగా కానవస్తుంది. అమ్మవారి మూర్తికి వెనుక మరొక శిలామూర్తి కూడా దర్శనమిస్తుంది. కాశీ విశాలాక్షి అమ్మవారి మూలమూర్తిగా ఈ మూర్తిని చెబుతారు.
భక్తితో సాష్టాంగపడి అమ్మవారికిచ్చిన పూజాహారతులను కళ్ళకద్దుకుంటారు. షఠగోప ఆశీర్వచనాలను గైకొంటారు. తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. విశ్వవినోదిని భక్త ప్రమోదిని భాగ్యప్రదాయిని శాంతిమతి ఆత్మవిలాసిని ఆర్తపరాయణి అమృత వర్షిణి వేదవతి శూలధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परम शिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि माताहि गौरी शिवानन्द लहरी ओम करुणाक्षि ओम हरिणाक्षि ओम नलिनाक्षि वन्दनम् ओम कामाक्षि ओम कमलाक्षि देवी मीनाक्षि वन्दनम्. అమ్మవారి మూర్తికి సమీపంలో శ్రీచక్రం విరాజమానమై ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన మహిళా భక్తులంతా విధిగా ఇక్కడ శ్రీచక్ర పూజలు నిర్వహించడం చేస్తారు. పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షి హేమాభాం పీతవస్త్రాం కరకలిత దశద్దేమ పద్మాం వరాంగి సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రి. శ్రావణ మాసంలోనూ దేవీ శరన్నవరాత్రుల్లోనూ అమ్మవారికి కుంకుమ పూజలు, విశేష పూజలు నిర్వహించి తరిస్తారు. సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజా కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ. ఈ ఆలయంలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో అమ్మవారికి అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో అమ్మవారి ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. ఆయా పర్వదినాల్లో ఇక్కడున్న విశాల తీర్థంలో స్నానాదికాలు చేసి అమ్మవారిని భక్తితో దర్శించుకున్న భక్తులకు సుఖ సంతోషాలు సొంతమవుతాయని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవారి దర్శనార్థమై తెరచి ఉంచుతారు. అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విశేష హారతులు నిర్వహిస్తారు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారిని ఈ క్షేత్రంలో మణికర్ణి అని పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి జరిగే విశేష హారతులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వందలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి పడుతుంటే సాక్షాత్తు ఆ విశాలాక్షి మాతయే దగ్గరుండి ఆ హారతుల్ని గైకుంటోందా అన్న అనుభూతి మనకు కలుగుతుంది. కాశీలో కొలువుదీరిన విశాలాక్షి అమ్మవారు నవగౌరీలలో ఒకటిగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే కాశీఖండం 70వ అధ్యాయంలో
విశాలాక్షి అమ్మవారి మహిమల గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న మరో ప్రధాన దైవం కాశీ విశ్వనాథుడు. ఈ ఆలయంలో ఉన్న కాశీ విశ్వనాథుడి దర్శనం సర్వ శుభకరం. ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న కాశీ విశ్వనాథ మందిర ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా రాతి నందిమూర్తి కానవస్తుంది. దానిని సభక్తికంగా దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ విశ్వనాథలింగాన్ని దర్శించుకొని విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అంటూ భక్తితో కైమోడ్పులర్పిస్తారు. అలాగే స్వామి చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తూ జల క్షీర పుష్పాభిషేకాలు నిర్వహిస్తారు. ఓ అపూర్వమైన ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చే కాశీ విశ్వనాథలింగ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. శ్రీ కాశీ విశాలాక్షి ఆలయంలో మరోపక్క విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. తొలి పూజలందుకునే గణనాయకుడి దర్శనం సర్వశుభకరం. విఘ్నేశ్వరుడి మూర్తికి సమీపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ మనోవాంఛా ఫలకారకుడిగా భక్తులచే నీరాజనాలందుకుంటున్నాడు. దీనికి సమీపంలోనే ఆదిశంకరాచార్యుల వారి పాలరాతి మూర్తి ఉంది. సాంబశివుని అచంచల భక్తుడైన శంకరాచార్యుల వారు ఆదిగురువుగా అభీష్టసిద్ధి ప్రదాయకుడిగా పూజలందుకుంటున్నారు. ఇదే ప్రాంగణంలో భక్తులకు పదుల కొద్దీ శివలింగాలు దర్శనమిస్తాయి. భక్తులు ఆయా శివలింగాలకు జల పుష్పాభిషేకాలు నిర్వహించి మహాదేవుని పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఇదే ప్రాంగణంలో మరోపక్క నవగ్రహ దేవతలు కొలువుదీరి ఉన్నారు. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కైమోడ్పులర్పిస్తారు. ఈ క్షేత్రంలోని నవగ్రహాల దర్శనం సర్వభయహరణంగా భక్తుల నమ్మిక. హైందవ సంస్కృతికి మూలంగా నిలచిన కాశీ క్షేత్ర దర్శనం ఒక ఆధ్యాత్మిక మరచిపోలేని మధురానుభూతి. ఈ క్షేత్రంలోని విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. కాశీ విశాలాక్షి కరుణామయి, అభీష్ట వరసిద్ధి ప్రదాత, అడిగిన వారికి లేదనకుండా అన్నీ ప్రసాదించే దయామయి. ఆ జగన్మాత కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.